కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుడిలో ఉంటే నువ్వేంటి తీరిగ్గా పెట్టి ఓపెన్ చేసావు? నువ్వు వాసు గురించి చెప్తే నమ్మలేదుగా. కొంపదీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. అది సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ రికార్డింగ్ డాన్స్. ఓహో, అనుకున్నాను. అందుకునేనా నీ చేతి రాంగ్ స్టెప్ వేయించాడు? రాంగ్ స్టెప్లు ఏం కాదు, కరెక్ట్ స్టెప్లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోలో స్టెప్లు వేసేవాడు. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడో తెలుసా? పాపం. పాపం. ఇప్పుడు ఆ పని మీదే నీ 7 వరాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. అబ్బో, చాలా ఘాటు ప్రేమ. ముక్కు కూడా అదిరిపోతున్నా. నువ్వే వెగతాళి చేయక్కర్లేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా? ఎవరిని మర్డర్ చేసి? మర్డర్? కోడినా మేకనా అని. అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా? బో, అంత కలర్ ఇచ్చాడేంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేనేం ఉత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి, నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం అదే వస్తాయి. మరి ఎగతాళి వద్దనేది. నేను చదివేది నువ్వు విను అంతే. సరే, చదువు చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు, లేకపోతే ఏంటి? కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు, కపిత్వం. ఏంటలా పారేస్తావా? చేత్రాతులు వాడు. వాసు గురించి నీతో చెప్పడం నాది బుద్ధి తక్కువ. అరే, ఏదో జోక్ అసలు నాతో మాట్లాడదు.